దాదాపు 1.5 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాను సార్. న్యూట్రిషన్ ఫుడ్ అని అలాగంతా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను సార్. కానీ ఇది ఆ, నాకు రమేష్ బాబు సార్ అనేసి పరిచయం సార్. ఆ సార్ ద్వారా నాకు ఇచ్చారు. నాకు షుగర్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చింది. కానీ ఆ మిరాకిల్ ఏంటి అంటే నాకు దాదాపు ఒక 10 సంవత్సరాలుగా ఆ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉంది సార్. పిల్లి కూతలాగా వచ్చేది. ఈ మంచు కాలం అయితే అస్సలు సెట్ అయ్యేది కాదు. కంపల్సరీ నేను ఇన్హేలర్ అనేది యూజ్ చేసేదాన్ని. అటువంటిది ఈ గ్లూసిల్ ఒక 3 ప్యాకెట్స్ యూజ్ చేశాను సార్. అసలు నాకే తెలియదు. నేను ఇన్హేలర్ అనేది యూజ్ చేయలేదు. మర్చిపోయాను అనమాట దాని గురించి. హ్మ్. మా ఇంట్లో మా పాప వాళ్ళు కూడా, మా అక్క కూతురు కూడా ఇలాగ హెల్త్ బాలేకుండా ఉంటే, ఇన్‌హేలర్ ఉంటే ఇస్తావా అని అడిగారు. అప్పుడు ఎప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొనుంటాను సార్. దాన్ని ఎత్తి ఇచ్చాననమాట. అప్పుడు ఆలోచించాను. నాకసలు ఈ మంచు కాలం అయితే అస్సలు సెట్ కాదు కదా! నేనైతే అస్సలు యూసేజ్ చేయలేదు. అని చెప్పి అప్పుడు ఆలోచించాననమాట. ఓహో! ఇది వచ్చి క్యూర్సెల్ వల్ల నాకు ఆ బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనేది లేదు. చాలా బావుంది. బాగా మంచిగా నిద్రపోతున్నాను. అప్పుడైతే అసలు నైట్‌లో నిద్రపోయేదాన్ని కాదు. అటువంటిది ఇది నిజంగా చాలా బాగుంది అని చెప్పేసి అది ఒకటి సార్. అదే విధంగా నాకు వెన్నుపూసలో ఒక కొవ్వు గడ్డలాగా ఉంది సార్. హాస్పిటల్‌కి వెళ్లి చూపిచ్చాను. చూపిస్తే వాళ్ళు ఇది కొంచెం పెద్దదవ్వాలమ్మా. అయితేనే అది ఆపరేషన్ చేస్తారు. లేదంటే చెయ్యను కాదు. అట్లని చెప్పారు. పెయిన్ ఉంది సార్ అంటే, పెయిన్ ఉంటుంది. అట్లని చెప్పి మామూలుగా మాత్రలు అవి ఇచ్చారంతే. అవి తగ్గడానికి గాని ఏమి ఇవ్వలేదు. ఇదేందిరా దేవుడా! ఇదేం కర్మరా అనేసి బాధపడ్డాను సార్ నేను. అసలు నాకే తెలియలేదు. అది ఎలా తగ్గిపోయింది. కొంచెం పెద్ద గెడ్డగా ఉండింది. పడుకుంటే ఒత్తుకునేది. అటువంటిది ఇప్పుడు గడ్డనేది చాలా చిన్నగా అయిపోయింది. వెన్నుపూస పక్కనే గాబట్టి చాలా భయపడ్డానసలు. అసలు చాలా చాలా మిరాకిల్ సార్ ఇది. నిజంగా ఇటువంటి క్యూర్సెల్‌ని పరిచయం చేసినటువంటి లయన్ ప్రసాద్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఇదైతే నిజంగా తర్వాత షుగర్ అనేది కూడా నాకు 450 ఉండింది. 280కి వచ్చింది సార్. అంటే ఇంకా చాలా తగ్గుతా వచ్చింది. చాలా 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 బాగుంది సార్. థాంక్ యూ సార్ నాకు ఈ తిరగని హాస్పిటల్ లేదు. తిరగని మన సిద్ధ మద్రాస్ కూడా పోయొచ్చాను నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్. ఈ అల్లోపతిలో అయితే ఒక 3 నెలలు ఒక కాడ దాదాపు ఒక 2.5 ఇయర్స్ వాడినా. మళ్ళీ హోమియో ఒక 1 ఇయర్ వాడినా. 6 మంత్స్ ఏమో మన ఆయుర్వేదిక్ వాడినా. ఈ ప్రోడక్ట్ వచ్చి ఏంటంటే నేను జూలై 20కు వెంకటరాయం గారి దగ్గర తీసుకున్నాం మన సత్యయ్య సార్ ద్వారా. తీసుకున్నాక 11 డేస్కి నాకు ఇట్లా మటన్ తిన్నా, చికెన్ తిన్నా, పులుపు తిన్నా కూడా నాకు ఇట్లా గిచ్చింగ్ వచ్చేది. 11 డేస్ నుంచే నాకు తగ్గింది. ఇక అది కంటిన్యూ చేయడం వల్ల ఇంకా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు అసలు మెయిన్ స్కిన్ ప్రాబ్లమే సయాటికా ఉండే రైట్ సైడ్, అది తగ్గింది. ప్లస్ నాకు మటన్ తిన్నా, చికెన్ తిన్నా లెఫ్ట్ రైట్ నాకు పన్ను నొప్పి ఉండేది, అది తగ్గింది. మళ్ళీ వాకింగ్ చేస్తే నాకు గదవ లైట్ గా నొస్తుండే ఒక 1 కిలోమీటర్ చేస్తే. అటువంటిది ఇప్పుడు అసలు నువ్వు 4 కిలోమీటర్స్ చేయి, 5 కిలోమీటర్స్ వాకింగ్ చేయి, యోగా చేయి, నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు. ఇంకా నాకు కొంచెం లైట్ గా తలనొప్పి ఉంటుండే. ఇది మన ఐ సైట్ 2.8 ఉండే 2.3 అయింది. ఇది వాడుకుంటూ మా బామ్మర్ది గారు ఆనంద్ రెడ్డికి 350 షుగర్ ఉండే, 330 కొలెస్ట్రాల్ ఉండే. జస్ట్ ఒక 40 రోజులల్లా నార్మల్ అయ్యి అలోపతి బంద్ చేసి ఇదే కంటిన్యూ చేసుకుంటుండు. మా అత్తమ్మ అని మేడారంలో ఉంటుంది, పెద్దపల్లి డిస్టిక్లోనే. తనకు సయాటికా, మోకాల ప్రాబ్లం, నడుము ప్రాబ్లం ఉండే. అసలు తను బాత్రూమ్ పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతుండే. అటువంటిది ఇప్పుడు తను సింగిల్ గా బాత్రూమ్ పోతుంది, తన పని తను చేసుకుంటుంది. ఇంకొక ఇద్దరికి కూడా ఇచ్చినాం. మన సయాటికా ఈ హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి కొంచెం మన ప్రాబ్లం ఉండే, వాళ్ళకి నడవలేకపోతుండే టూ లెగ్స్. వాళ్ళు కూడా కొంచెం సంతోషంగానే ఉన్నారు. వాళ్ళకి ఇచ్చి 11 డేస్ అవుతుంది. అది
ఇంకొకటి ఇక కంపెనీ గురించి చెప్పాలంటే ఇక త్రిమూర్తులు ఉన్నారు మనకు. మన ప్రసాద్ సార్, అలర్జీ అంటే ఎద అంటారు సార్ తెలుగులో, ఎదే బాగా ఆడ పింపుల్స్ మాత్రంగా గాయాలు సార్. సిన్స్ 25 years సఫరింగ్ చేస్తున్నారు. ఓన్లీ 25 days, ఆఫ్టర్ 25 days అన్ని మొట్టమొదలు 80% పోయినాయి సార్. సో ఇది ఫస్ట్ రిజల్ట్. ఇంకా మిరాకిల్ రిజల్ట్ ఏమంటే లాస్ట్ 5 years నుంచి ఒక బీపీ ఎక్కువ తక్కువ అయ్యి కన్నులు పోయినాయి సార్. వాళ్ళు లాస్ట్ టైం అన్ని వాడుతున్నప్పుడు మన క్యూసెల్ గురించి ఒకరు లీడర్ చెప్తే పోయి చెప్పినాం సార్. కానీ వాళ్ళు 1, 2 ప్యాకెట్ 3వ ప్యాకెట్ అయింది. అంటే మేము స్వయం చెప్పినాం ఏమన్నా చేంజెస్ ఉందంటే వాడండి అంటే, వాళ్ళకి చేంజెస్ ఏం లేదు కానీ కాన్ఫిడెన్స్ లో వాడుతున్నామే 2 కన్నులు వచ్చినాయి సార్. రెండోది సోరియాసిస్ 25 years నుంచి సఫరింగ్ అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇచ్చింగ్ తగ్గి ఒక 20 days లో టాబ్లెట్స్ అలోపతిక్ మెడిసిన్ వాడుతున్నారు సార్. సో దిస్ ద బెస్ట్ రిజల్ట్. అంటే ఈ రిజల్ట్ కానీ ఈ ప్రోడక్ట్ కానీ క్రెడిట్ అంటే సో లయన్ యూనివర్సిటీకి థ్యాంక్ యూ. నేను యాక్చువల్ గా డెంటల్ సర్జన్ నేను డెలివరీ అయిన తర్వాత పెద్దగా వెయిట్ లాస్ అవ్వలేదు సార్. దానివల్ల ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ బాగా తెలుస్తూ ఉండేది. ఏదన్నా ఎక్కువగా నేను క్లాసెస్ చెప్పేటప్పుడు, నేను ప్రొఫెసర్ గా జాబ్ చేస్తాను ఇక్కడ డెంటల్ కాలేజ్ లో. సో బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే మోకాళ్ళ నొప్పులు కానీ తెలుస్తూ ఉండేది. కానీ ఇది నాకు సత్తయ్య గౌడ్ గారి ద్వారా మన రవీంద్ర సార్ నాకు ఇచ్చారు సార్. ఇది జస్ట్ 15 days లోనే నాకు అద్భుతమైన రిజల్ట్ సార్. నాకు అసలు బ్యాక్ పెయిన్ తెలిసేది లేదు, మోకాళ్ళ నొప్పులు కూడా తెలిసేది లేదు. ఎందుకంటే క్లాస్ లో నేను ఇలా కాళ్ళు ఎదిలించుకుంటూ ఉండేదాన్ని. నాకు బాగా గుర్తుంది, ఇలా బ్యాక్ ఇట్లా వెనక్కి అనుకుంటూ ఉండేదాన్ని. ఇది తీసుకున్నాక నాకు అట్లా అనుకోవాల్సిన అవసరం కూడా రాలేదు సార్. ఇంకోటి, నేను వెయిట్ లాస్ అవ్వకపోయినా ఏమి ట్రై చేయకపోయినా కూడా ఆల్మోస్ట్ 1 to 2 kgs నాకు వెయిట్ లాస్ కనపడింది సార్ ఇది తీసుకున్న తర్వాత. అలాగనే హెయిర్ కొంచెం నాకు ఎక్కువగా లాస్ అవుతూ ఉండేది. ఒబెసిటీ వల్ల కూడా అయి ఉండొచ్చేమో. మన జుట్టు చిక్కు తీసుకున్నప్పుడు దువ్వెనకు వచ్చిన జుట్టు కాకుండా కింద బాగా ఎక్కువగా ఒత్తుగా నాకు ఊడిపోతూ ఉండేది. కానీ ఇది తీసుకున్న తర్వాత నేను గమనించిన దాంట్లో ఏంటంటే తక్కువ జుట్టు దీనికి రావడమే కాదు, దువ్వెనకి రావడమే కాదు, కింద చేయి పెట్టి ఇలాగా చేసేదాన్ని. ఎందుకంటే నాకు 3 years పాప ఉంది. సో తను నడుస్తూ ఏదన్నా కాళ్ళు కంటించుకొని ఇల్లంతా ఇచ్చేస్తుందేమో అని నేను కిందంతా ఫ్లోర్ అంతా క్లీన్ చేసే విధంగా చేత్తో ఇలా అనేది అప్పుడు ఎక్కువ వచ్చినట్టు కనపడేది అనమాట ఇంతకు ముందు. ఇప్పుడు అలా అంటుంటే కేవలం డస్ట్ వస్తుంది కానీ ఎంటుకలు రావట్లేదు చేతికి. సో అది కూడా నేను గమనించాను. అలానే నేను ఇవన్నీ తీసుకున్న తర్వాతనే నా ఫస్ట్ టైమే నేను 3 packets తీసుకున్నప్పుడు ఒకటి నేను, ఒకటి మా హస్బెండ్, ఒకటి మా మదర్ యూజ్ చేసాము. మా మదర్కి అయితే ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఆవిడకి రైట్ లెగ్ ఆల్రెడీ ఆర్థరైటిస్ ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు. లెఫ్ట్ లెగ్ ఆపరేషన్ చేయించుకోకూడదనే ఉద్దేశంతో PRP చేయించుకున్నారు. ఆ చేయించుకున్న తర్వాత కూడా ఆవిడకి పెద్దగా పెయిన్ తగ్గలేదు. మాటికి పెయిన్ కిల్లర్ వేస్తే కానీ నాకు నిద్ర పట్టదు అన్నట్టుగా చేసేవాళ్ళు. సో నేను ఇది తీసుకున్నాక ఆల్రెడీ ఆవిడ డయాబెటిక్ కంట్రోల్ చేయగలిగాను, థైరాయిడ్ ఉంటే అది కంట్రోల్ చేయగలిగాను, అన్ని చేయగలిగాను. కానీ ఈ ఆర్థరైటిస్ మాత్రం నేను ఆవిడకి హెల్ప్ చేయలేకపోయేదాన్ని. బట్ ఇది ఇచ్చిన తర్వాత ఏంటంటే నేను కంటిన్యూస్ గా, ఆవిడ నెల్లూరులో ఉంటారు, ఒక 2-3 days కి 4 days కి నేను రోజు కంటిన్యూస్ గా వీడియో కాల్లో అడిగినప్పుడు పెద్దగా మార్పు లేదు అని చెప్పేవాళ్ళు. బట్ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 1 packet అయిపోయింది. మా మదర్ యూజ్ చేసి 20 days అయింది. ఆవిడ చెప్పింది ఏంటంటే ఇప్పుడు నేను టాబ్లెట్ పెద్దగా వేయాల్సిన అవసరం రావట్లేదు. అంటే ఇంతకుముందు టాబ్లెట్ వేస్తే కానీ నిద్ర పట్టదు నాకు అన్న రేంజ్ లో మాట్లాడే ఆవిడ ఇప్పుడు ఎలా ఉందమ్మా అంటే లేదు నేను టాబ్లెట్ వేయలేదే, ఒక 4-5 days నుంచి నేను టాబ్లెట్ వేయాల్సిన అవసరం రావట్లేదు, నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుందని చెప్తుంది. సో నేనేంటంటే ఆవిడ కంటిన్యూస్ గా అది యూజ్ చేయడం వల్ల ఆ కాల్షియం డెఫిషియన్సీ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా కవర్ అవుతాయేమో అన్న ఉద్దేశంతో ఆవిడకి ఇచ్చాను. కానీ ఇలాగా ఆవిడకి పెయిన్ కూడా రిలీవ్ అవ్వడం ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ సార్. అలానే మా హస్బెండ్ ఏంటంటే తను గ్రానైట్స్ బిజినెస్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే తన టెన్షన్స్ తనకు ఉంటాయి. సో మార్నింగ్ ఎంత యాక్టివ్ గా ఉన్నా నైట్ నిద్ర లేకపోతే ఎవరైనా సరే పక్క రోజు సరిగ్గా పని చేసుకోలేరు, చికాకు కోపం అవన్నీ ఉంటాయి. సో నేను అందుకని వెయిట్ చేసేదాన్ని ఎట్లా అబ్బా ఈయనకి ఎట్లా చేయాలని. బట్ ఇది తీసుకున్న తర్వాత నేను బాగా గమనించింది ఏంటంటే ఒక్కొక్క రోజు ఇంతకుముందు అర్ధరాత్రిలో లేచి ఒక 2 o'clock 3 o'clock అలా లేచి నడుస్తూ ఉండేవాడు నిద్ర పట్టక ఆ టెన్షన్స్ కి వాటికి. ఒకసారి నేను ఏదో పక్క రోజు నేను కాలేజ్కి ఏదో మర్చిపోయాను, లేచి అది బ్యాగ్ లో పెట్టుకుందామని లేచి చూసేటప్పటికి హీ వాజ్ వాకింగ్ ఇన్ ద హాల్ అనమాట. అది చూసి నేను భయపడ్డాను, ఒక్కసారి గుండె జల్లుమనింది అర్ధరాత్రి అట్లా నడుస్తూ ఉంటే.
తర్వాత నేను ఆయన పక్క రోజు చెప్పాను, ఇలా నడవద్దు, పాప సడన్ గా నిద్రలో లేస్తే భయపడుతుంది అని అంటే, నాకు నిద్ర పట్టట్లేదు, నేను ఏం చేయాలి అని అన్నాను. అందుకని ఇది తీసుకున్న తర్వాత నుంచి నేను గమనించింది ఏంటంటే, నేను మధ్యలో లేచి ఏదైనా టాయిలెట్ కోసం అలా లేచినా కూడా గురకబెట్టి నిద్రపోతారు సార్. అంత మంచి నిద్ర తనకి కలగడం ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే నిద్ర లేకపోతే ఏ మనిషి కూడా ప్రశాంతంగా పనిచేసుకోలేరు. యాజ్ ఎ డాక్టర్ గా నేను అది బాగా నాకు తెలుసు. సో నాకు అది వరము. నేను ఇంతకు ముందు కూడా నేను 11 దాకా 12 దాకా నిద్రపోయేదానికి ఇబ్బంది పడేదాన్ని. సో నాకు అది తెలుసు. నేను దీని ద్వారా నేను అదే ప్లస్ గా అడ్వాంటేజ్ పొందాను. సో అలానే మా హస్బెండ్ కూడా అది మంచి అడ్వాంటేజ్ అయ్యింది. సో దీన్ని చూసి మా ముగ్గురు రిజల్ట్ బాగుందని చూసే నేను మా స్టూడెంట్ ఒక అమ్మాయికి ఇచ్చాను సార్. నేను ప్రొఫెసర్ గా జాబ్ చేసే చోట కొంతమంది అమ్మాయిలు లావుగా ఉన్నామని చెప్పేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవి ఇవి చేసి, ఒక అమ్మాయి అయితే కళ్ళు తిరిగి పడిపోయేది. మాటికి లో ఎనర్జీ లెవెల్ అనమాట. నువ్వు ఎందుకమ్మా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తావు, అది పద్ధతి ప్రకారంగా చేయొచ్చు కదా. నేను ఒక వెల్నెస్ కోచ్ ని, తనకి నేను ఒక వెల్నెస్ కోచ్ గా నేను సజెస్ట్ చేసినా కూడా చాలాసార్లు అమ్మాయి వినలే. లేదు మేడం నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను అది ఇదేని అనేది. సరే ఒక రోజు ఎందుకన్నా మంచిదని చెప్పి కూర్చోబెట్టి దీని గురించి చెప్పి ఆ అమ్మాయికి నువ్వు ఒక శాంపుల్ ఇచ్చాను సార్, నా దగ్గర ఉన్న, నేను ఎప్పుడు బ్యాగ్ లో కూడా పెట్టుకొని ఉంటాను, ఒక ప్యాకెట్ కట్ చేసి తనకి నోట్లో వేసి ఎలా ఉందో చూసి నాకు మళ్ళీ సాయంత్రం లోపు చెప్పు అని అన్నాను. ఆ అమ్మాయికి ఎక్సలెంట్ గా మధ్యాహ్నానికే షీ కుడ్ సీ గుడ్ ఎనర్జీ లెవెల్, మంచి ఎనర్జీ లెవెల్, ఫోకస్డ్, అలాగా కళ్ళు బాగా బ్రైట్ కనిపిస్తున్నాయి మేడం, నాకు చాలా ఎనర్జెటిక్ కనిపిస్తుంది, నేను తీసేసుకుంటాను ప్యాకెట్ అని అంటే, సార్ నా దగ్గర ఉన్నాయమ్మా అని చెప్పేసి ఇంటికి వచ్చి సాయంత్రం వచ్చి తీసుకో అని చెప్పాను. ఆ అమ్మాయి తీసుకుంది. షీఈస్ వెరీ గుడ్. ఎనర్జీ లెవెల్స్ కానీ వెయిట్ లాస్ కానీ తను అనుకున్న డైట్ మెయింటెనెన్స్ ప్రాపర్ గా చేసుకుంటూనే ఈ ఎనర్జెటిక్ గా మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్ అవుతుంది. సో ఇప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ అడిగింది. నేను ఐ టోల్డ్ ఐ విల్ గివ్ హర్ ఇన్ దిస్ వీక్ అన్నమాట, ఈ వారంలో ఇస్తానని చెప్పాను. అలాగా మా స్టూడెంట్స్ ఎవరైతే మైగ్రేన్ కానీ ఇలాంటితో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను సార్, ఇది ఒక అమృతం ఫుడ్ అమ్మా, మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడచ్చు, ప్రివెంటివ్ రేంజ్ లో మీరు ఉండొచ్చు. ఎందుకంటే ఇది మెడిసిన్ కాదు. మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మీరు ట్రీట్మెంట్ యూజ్ చేస్తున్నారు, కానీ దాని తగ్గ మీ బాడీ కనుక కోఆపరేట్ చేయకపోతే మీరు అనుకున్న రిజల్ట్ రాదు ట్రీట్మెంట్ కూడా అనే ఉద్దేశంతో నేను వాళ్ళకి దీని గురించి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి మన ముక్కుబాల్ రెడ్డి గారి వీడియోస్ కానీ అట్లాంటివి మా యోగా సార్ ఒక ఆయన ఉన్నారు సార్, ఆయనకి ఇచ్చాను. ఆయన నూజివీడ్ లో ఉంటారు. ఆయన చూడంగానే మేడం నాకు ఇది కావాలి అని అడిగారు. ఆయనకి నేను నూజివీడ్కి నేను కొరియర్ లో పంపిస్తాను. సో ఇలాగా ఐ హావ్ హెల్ప్డ్ మోర్ దాన్ 7 people సార్. మా వదిన గారికి స్కిన్ ప్రాబ్లం ఉంది సార్, సోరియాసిస్ ఉంది. ఆల్మోస్ట్ 10 to 12 years నుంచి సఫర్ అవుతున్నారు. ఆల్రెడీ 10 to 12 years నుంచి సఫర్ అవుతున్నారు సోరియాసిస్ తోటి. సో ఆవిడ లాస్ట్ వీక్ మా ఇంటికి వచ్చారు తిరుమల దర్శనానికి వెళ్ళి. అప్పుడు నేను ఆవిడ చెప్పాను, లేదు వదిన మీరు ఇది తీసుకొని చూడండి, చాలా ట్రై చేశారు కదా, హోమియోపతి ట్రై చేశారు, ఆయుర్వేదం ట్రై చేశారు, చాలా ట్రై చేశారు. పాపం ఆవిడ అలసిపోయారు నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఏదో వాళ్ళ అబ్బాయి బెంగళూరులో కంపెనీలో జాబ్ చేస్తున్నాడు కదా అని చెప్పి 1,00,000 రూపాయలు పెట్టి ఏదో ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నారట. అది చేయించుకున్నాక కొంచెం బాగుందే నాకు అని అన్నారు. అది మీరు జీవితాంతం చేయించుకోలేరు కదా వదిన, అది పర్మనెంట్ సొల్యూషన్ కావాలి కదా. సరే మీరు ఇంజెక్షన్స్ ఎప్పుడు అయిపోతాయో అప్పుడు చెప్పండి, నేను అప్పుడు ఇది ఇస్తాను, దాని తర్వాత మీకు పర్మనెంట్ గా ఇబ్బంది లేకుండా ఉంటుంది, మళ్ళీ మీకు ఈ ప్రాబ్లమ్ ఇంజెక్షన్ చేయించుకునే అంత దూరం తెచ్చుకోకుండా మనం లోపల నుంచే క్యూర్ చేసుకున్నాము స్టెమ్ సెల్ థెరపీ ద్వారా అని చెప్పేసి నేను తనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది కూడా ఆవిడ చెప్పారు నాకు, నవంబర్ ఎండింగ్ లోపల నాకు ఆ ఇంజెక్షన్స్ కూడా అయిపోతాయి, నేను తీసుకుంటానని చెప్పారు. సో అలాగనే అనంతపూర్ దగ్గర ఒక విలేజ్ లో మా పెద్ద వదిన వాళ్ళ హస్బెండ్ ఉంటారు సార్. ఆయన ఇంతకుముందు ఏదో ఆయిల్ థెరపీ అని చెప్పి చేసుకొని కోకోనట్ ఆయిల్ ద్వారా ఏదో డయాబెటిక్ కంట్రోల్ చేయించుకున్నారంట. కానీ దానివల్ల తనకు మజిల్ వాస్టింగ్ బాగా అయిపోయి ఎక్కడంటే అక్కడ కింద పడిపోవడం కానీ, కాళ్ళు నొప్పులు అవ్వడం కానీ, మాటికి కాళ్ళంతా ఫ్రాక్చర్లు అవ్వడం కానీ, ఏదో ఒకటి అంటే ఒక యాప్సెస్ లాగా రావడము, మెత్తబడిపోవడం. సో అడుగు పెడితే తనకి విపరీతమైన పెయిన్ అన్నమాట. అది దగ్గరలో ఉన్న హాస్పిటల్, చల్లకేరి హాస్పిటల్ అక్కడంతా చూపించుకుంటే వాళ్ళు చెప్పారట, మీరు షుగర్ కంట్రోల్ అయ్యేదాకా మేమేం చేయలేమండి అని. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఆయనకి ఎందుకైనా మంచిది అవుతుంది చెప్పి మా హస్బెండ్ ఇంకొక ప్యాకెట్ అతనికి కొరియర్ చేశారు. సో అది తీసుకొని మా వదిన కూడా చెప్పారు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, తనకి షుగర్ కంట్రోల్ గా కనిపిస్తోంది, డాక్టర్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉందండి, ఆయనకి ఆ కాల్లో ఉన్న సమస్య అది కూడా తగ్గేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో ఈ విధంగా మేము ఒక 10 to 15 people కి ఇప్పటికే ఆల్రెడీ హెల్ప్ చేశాం సార్. నేను ఇంకా నా దగ్గరలో ఉన్న
మా టైలర్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ హస్బెండ్ కి ఏదో ఫ్రాక్చర్ అయినప్పుడు కాల్లో ప్లేట్స్ అవి పెట్టించారు. సో వాళ్ళకు కూడా చెప్పాలనుకుంటున్నాను సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రవి నుంచి మనం క్యూర్ చేసుకుంటూ వస్తే అన్ని సమస్యలకి చెక్ పెట్టచ్చు అన్నది నాకు బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్, అది తర్వాత గ్యాస్ ట్రబుల్స్, అరగడం లేకపోవడం, తర్వాత నాకు కిడ్నీ బ్లాడర్ మోసుకపోయింది సార్, అది ఆపరేషన్ అయింది. తర్వాత నాకు ప్రోస్టేట్ ఆపరేషన్ అయింది. తర్వాత దాంతోనే ఒక 3.5 సంవత్సరాలు నేను బాధపడ్డాను సార్. తర్వాత నాకు 2013లో 14లో 16లో కిడ్నీ ఆపరేషన్స్ అయినాయి. 2 కిడ్నీలల్లో రాళ్ళు ఉండేది. అందులో 3 రకాలకు సంబంధించిన రాళ్ళు ఉంటాయి. అందులో కఠినమైన రాళ్ళు నాలో ఉండేది. ఆ రాళ్ళు తీసేసుకున్నా సార్. తీసేసుకున్నాక చాలా వీక్నెస్ అయినా అసలుకు నడవలేని పరిస్థితి, గుండె నొప్పి వచ్చింది. తర్వాత సయాటికా ప్రాబ్లం వచ్చింది, మజిల్ క్రాంపింగ్ వచ్చింది, మైగ్రేన్ ఉంది, తర్వాత నాకు స్పాండిలోసిస్ ఉన్నది. ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్. పిప్పి పళ్ళు ఉండేది, ఆ పిప్పి పళ్ళు కూడా నేను పనులు కట్టించుకున్నా సార్, కానీ అవి ఊడిపోయినాయి. ఇప్పుడు పనులన్నీ అది కొద్దిగా బిచ్చలే ఉన్నాయి సార్. కానీ నేను ఈ యొక్క ప్రాబ్లమ్స్తో నేను వేరే అదర్ నెట్వర్క్ చేశాను సార్. నాకు సరళ సమ్మయ్య సారు నాకు పరిచయం అయిన సార్. వాళ్ళు నా ఫ్రెండ్స్ సార్. ఆ వాళ్ళ ద్వారా నా అప్లైన్, ఇంకా తర్వాత షరీఫ్ బేగం ఆమె కూడా నా అప్లైనర్ సార్. నేను ఆ మాదిరిగా కొనసాగుతుంటే వాళ్ళు నాకు 1 నెల 10 రోజుల క్రితము పరిచయం చేశారు సార్. క్యూర్సెల్ వాడుతూ ఉంటే ఒక 15 రోజుల తర్వాత నాకు చాలా హీలింగ్స్ వచ్చాయి సార్. నాకు మైగ్రేన్ లోపల, తల లోపల నరాలు ఇట్లా పిండినట్టు, ఇట్లా గుంజినట్టు, లాగినట్టు, తర్వాత ఇట్లా తలకాయను ఇట్లా దగ్గరికి అన్నట్టు, ఈ కళ్ళు కూడా సరిగా కనపడకపోయేది సార్. నా షుగర్ ప్రాబ్లం వల్ల అది కూడా నయం చేసుకున్నాను సార్. ఇది గుండె నొప్పి కూడా నయం చేసుకున్నాను. సయాటికా, మజిల్ పెయిన్స్ సరి చేసుకున్నాను. తర్వాత అన్ని నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని సరి చేసుకున్నాను. ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, హెర్నియా అనేది నాకు ఒక 50 సంవత్సరాల నుంచి ఉండేది సార్. అది తగ్గుముఖం పడుతుంది. ఒక 50% వరకు నాకు తగ్గుముఖం పట్టింది. నేను చాలా హెల్దీగా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, నా మిస్సెస్ ఒక 69-70 సంవత్సరాలు ఉంటుంది. నేను 74 సంవత్సరాలు ఉంటా. మేము హన్మకొండ సార్. మేము మా ఆవిడకు మోకాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ళ కిందనే అరిగిపోయినాయి సార్. ఆపరేషన్ చేసుకోమంటే నేను చేసుకోలేదు. మా ఆవిడ కూడా ఒప్పుకోలేదు. ఆమెకు అరుగుదల, గ్యాస్, పసరబడేది. తర్వాత వెన్నుపూస, L4, L5 బల్జెస్ ఉండేది. ఆ మాదిరిగా ఉన్న క్రమంలో చాలా సిక్ పర్సన్, మైగ్రేన్ కూడా ఉండే, ఎపిలిప్సీ ఉండే, ఇవన్నీ ఉండే సార్. ఇంకా చెప్పాలంటే చిన్న ఇవన్నీ ఉండే. మేము 1 నెల 10 రోజుల నుంచి అది తీసుకుంటున్నాము క్యూర్సెల్. అద్భుతమైన క్యూర్సెల్ తీసుకొని మేము మిరాకిల్ రిజల్ట్ ను తీసుకొని మేము చాలా మందికి సాయం చేస్తున్నాము. మా సరళ లక్కీ సరళ సమ్మయ్య గారి ద్వారా నేను జర్నీ చేస్తున్నాను. వారి ద్వారా మేము తిరుగుతున్నాము, ఇన్విటేషన్ ఇస్తున్నాము. నేను ముందు చాలా మంచి పొజిషన్ కు రావాలని చెప్పి బాగా తెలుసు సార్. అందు గురించి స్టెమ్ సెల్ ను వెంటనే నేను యాక్టివ్ అయిన మంతాల బండోని సారు ప్యాకెట్ తెచ్చిచ్చిండు. ఆ ప్యాకెట్ వాడగానే నాకు హీలింగ్స్ వచ్చినాయి. తర్వాత ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు నెల 10 రోజుల నుంచి నేను జర్నీ చేస్తున్నాను సార్ ఈ మంచి కమ్యూనిటీలా. కాబట్టి నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. నేను షుగర్ ఉండే సార్. నేను జస్ట్ ఒక 3 నెలల కాండి కంటిన్యూగా వాడుతున్నా సార్. దీన్ని నాకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పుడు తగ్గినాయి సార్. మరియు అంటే కంప్లీట్ గా కొంత వరకు కవర్ అయింది సార్. మిగతా పోతే అల్సర్ మాత్రం కంప్లీట్ 3 నెలల కంచి కంటిన్యూ చేస్తారు సార్. అల్సర్ కూడా తగ్గింది సార్. నాకు కంప్లీట్ అవుతూ మా మిస్సెస్ కూడా షుగర్ ఉండే, ఆమె కూడా మోకాళ్ళ నొప్పులు ఉండే. షుగర్ మాత్రం ఆమె కూడా కంప్లీట్ పోయింది సార్. ప్లస్ మోకాళ్ళ నొప్పి కూడా తగ్గినాయి సార్. ఇంతకుముందు నేను కొంతమంది పారాలసిస్ పేషెంట్స్ కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది సార్. ప్లస్ ఇంతకుముందు మీరు స్టార్టింగ్ లో చూపెట్టిన వీడియో మా అది
మీరు చూపెట్టింది. అందులో రెహమాన్ సార్ కూడా ఉన్నారు సార్. మేము చాలా వరకు నేను ఇందులో వర్క్ చేస్తున్నా సార్. ఈ క్యూర్ సెల్ తెచ్చిన మన లైన్ ప్రసాద్ సార్ గారికి నుంచి పెరాలసిస్ పేషెంట్స్, ఆమె కొద్దిగా నడవలేని పొజిషన్, డయలాగ్తో ఒక నెంబర్ ఇచ్చాడు. ఆయనను కన్సల్ట్ చేసే క్రమంలో వాళ్ళు సోరియాసిస్ గురించి మాట్లాడుతుంటే నాకు ఇది కావాలని తీసుకున్నాను. ఎందుకంటే నేను 25 ఏళ్ళ నుంచి సివియర్గా మెడిసిన్స్ వాడాను. ప్రముఖ డెర్మటాలజీ డాక్టర్స్ను ఎంతో మందిని కలిశాను. అయితే అది తగ్గుముఖం పట్టలేదు. మళ్ళీ తర్వాత స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా తీసుకున్నాను. ఒక 6-7 డాక్టర్లను గత 25 సంవత్సరాలు 90s నుంచి. అయితే చివరిగా ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినాము ఏం చెప్పిందంటే, సార్ మీకు ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ చేయడం వల్ల మీ బాడీలో ఆర్గాన్స్ దెబ్బతింటాయి సార్, ప్లీజ్ ఇక మీరు పెద్దవారు 60 ఏళ్ళు ఉంటారు, మీకు ఇంకా ఈ మెడిసిన్ వద్దు సార్, మీరు ఏమన్నా ఉంటే క్రీమ్లు వాడండి సార్ అంతే అని చెప్పేసింది. ఆమె చేతులు ఎత్తేసింది. బాగా నాతో క్లోజ్గా మాట్లాడేది పాపం వాళ్ళందరూ కూడా. అయితే చివరిగా నేను ఈ న్యూమరాలజిస్ట్ను చిల్క చక్రాధర్ అని ఖమ్మం కేశవులు సార్ టీము, నేనే వాంటెళ్ళి ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసి చెప్పి తీసుకున్నాను. మా మేడం కూడా కాళ్ళ నొప్పులు ఉండే, వాడదాం రామ్మా అని మా మేడం అంటే, వద్దు సార్ మా సార్ వాడని నేను వినాలని చెప్పింది, మీకు కూడా పనికి వస్తుందమ్మా అంటే మా మేడం రిప్యూజ్ చేసింది. అయినప్పటికీ నేను తీసుకున్నాను. నాకు 5800 పెడితే 2 ప్యాకెట్లు ఇచ్చారు. నేను 13 రోజులు వాడే వరకే నాకు 60% తగ్గింది. నేను ఒక 17 days వాడే వరకే నాకు 90% క్యూర్ అయిపోయిందండి ఈ సోరియాసిస్. తర్వాత మా అమ్మాయికి అబ్నార్మల్గా ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఇప్పుడు ఎందుకో ముఖం నిండా మొటిమలు వచ్చేసాయి. 3 months నుంచి బాగా సఫర్ అవుతుంది. ఒక 6 డెర్మా డాక్టర్లను బట్టి ప్రతి వారం 5 రోజులు ఇట్లా రోజు తిరిగి 3 రోజులు ఆగండి, వారం రోజులు ఆగండి, డెర్మా ఈజీ కాదు, మీరు కొంచెం టైం పడుతుందని చెప్పేవారు. కానీ ఎప్పుడైతే నాకు ఇది తగ్గిందో మా అమ్మాయికి నా పాకెట్ ఇచ్చేసి మా మేడం ఆమెను వాడిపించింది. వితిన్ 15 days ముఖం నిండా ఉన్నటువంటి మచ్చలన్నీ తగ్గిపోయి, అది మచ్చలు కాకుండా మొటిమలన్నీ తగ్గిపోయాయి. ఆమెకి ఎంత సివియర్గా అంటే కనీసం నీళ్లు చల్లుతుంటే నొప్పి వచ్చేది, పస వచ్చేది, అంత సివియర్గా ఉన్నది. వితిన్ 15 days ఆమెకు తగ్గిపోయింది. ఇప్పుడు ఆ మచ్చలు ఉన్నాయి కానీ మొత్తం అవి మొటిమలుగా రావట్లేదు, అంత క్లియర్ అయిపోయింది. దీంతో పాటు ఇవి 2 జరిగాయి. అయితే నేను మా మేడంది కూడా ఒక మేడం పేరు మీద ఒక 3 ప్యాకెట్లు, మా అమ్మాయి పేరు మీద ఒక 3 ప్యాకెట్లు, 6 ప్యాకెట్లు తెప్పించి ఇప్పుడు ఇవి 2 అయిపోయిన తర్వాత నేను కంటిన్యూగా ఆడుతున్నాను. ఇప్పటికి 40 days అయింది. మా అమ్మాయి కూడా వాడుతుంది. ఆమె ఒక 30 days అయిపోయింది, ఆమె 25 days 30 days. ఇప్పుడు మా మేడం కూడా వాడుతుందండి. నేను వద్దన్న ఆమె రిప్యూజ్ చేసిన, మా ఇద్దరికి తగ్గుముఖం చూసినాక మా మేడం కూడా దాన్ని వాడుతూ, ఆమె కాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ ఉండేది. అయితే ఆమెకు కూడా చాలా హెల్తీగా ఉంది. ఆమె కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆ గ్లో వస్తుంది, ఫేస్లో గ్లో వస్తుందండి. ప్రతి పర్సన్కు ఒక ఫోటో తీసుకోవాలి, ఇది వాడక ముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉందని మనం ఒక ఫోటో తీసుకుంటే మన ఫేస్లో ఎలాంటి గ్లో వస్తుంది తెలుస్తుంది. మన అరిచేతులను ఒక ఫోటో తీసుకోవాలి. అంతకుముందు ఏముంది, మనం ఇది క్యూర్సెల్ వాడిన తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది అక్కడ మనకు క్లారిఫై అవుతుందండి. ఇది అయితే అదాని తర్వాత సార్ మా ఇంట్లో తల ఎంటికలు రాలిపోయేది మాకు వేరే ఇష్యూస్ వల్ల. అయితే మా ముగ్గురికి, మా అమ్మాయికి, మా మేడంకు, నాకు ముగ్గురికి తల ఎంటికలు రాలిపోయేది. ఎప్పుడు ఇంట్లో ఎంటికలు కొట్లాడుతుండేది. అరే ఇప్పుడు మాకు ఆ ఎయిర్ ఫాలింగ్ అనేది కంట్రోల్ అయిపోయింది. మేము దీనికోసం వాడలేదు, ఎయిర్ ఫాలింగ్ కోసం వాడలేదు, కానీ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోయింది ఎయిర్ ఫాలింగ్ మా ముగ్గురికి కూడా. తర్వాత నాకు మోకాళ్ళ నొప్పులు ఉండేదండి. నేను ఎక్కడికి పోయినా, ఏ అపార్ట్మెంట్కి పోయినా లిఫ్ట్ లేకపోతే ఎక్కేది కాదు. 3 ఇంచుల 4 ఇంచుల మెట్లు కూడా ఎక్కేది కాదు. సైడ్ పరద మీద చేసి ఎక్కాల్సి వస్తే, అట్లాంటి పరిస్థితుల్లో మా ఇంట్లో గోదావరిగంలో ఎర్లీ 90s కట్టిన బిల్డింగ్ కనుక మెట్లు 6 ఇంచులు ఉండే, ఎక్కాలంటే చాలా ప్రాబ్లం అయ్యేది. ఆ మెట్లను నేను అవలీలగా దిగుతున్నా.
మెట్లు ఏది పరదా హెల్ప్ లేకుండా దిగుతున్నా నాకు చాలా మోకాళ్ళ నొప్పులు క్లియర్ అయినాయండి. వెరీ ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. నా బాడీలో అయితే ఇంకొకటి ఉంది సార్, ఇంకొకటి ఈ గుర్రమూతులు అండి. ఎట్లా నేను ఒక 100గా ఎప్పుడు నేను ఎక్కువ జర్నీ చేయడం అంటే నాకు ఇంట్రెస్ట్. జర్నీ చేస్తుంటే నా ఏజ్ 54, 55 ఉన్నప్పటి నుంచే గుర్రమూతులు వచ్చాయి. ఆ గుర్రమూతులు అంటే ఈ మడిమెల్ల దగ్గర వెనుక భాగంలో ఇట్లా గడ్డలాగా అవుతుంటాయి, ఇట్లా రక్తం ప్లాట్ అయినట్టు. అది ఏమవుతుందంటే మనం ఒక కొన్ని కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత దిగుతే నడవని అది పట్టేస్తుంది, అప్పుడు కుంటివాడిలాగా అయిపోతాం. అట్లాంటిది ఇప్పుడు నేను ఫ్రీగా రన్ చేస్తా వాక్ చేస్తా, అంత డీసెంట్ గా వచ్చిందండి. ఇంకొకటి నాకు కాలేజ్ నాకు కాలేజ్ ఉన్నప్పుడు అన్సిస్టమేటిక్ ఫుడ్ తీసుకోవడము లేటు, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది కూడా నాకే స్వయంగా క్లియర్ అయిందండి. అప్పుడు నేను ఇప్పుడు ఏం చేశానంటే, అంతకుముందు నాకు ఈ నెట్వర్క్లన్నా ఇట్లాంటిదంటే నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇది నాకైందో చిల్క చక్రధర్ గారికి నేను ప్రామిస్ చేసిన, నాకు ఎప్పుడైతే క్యూర్ అవుతుందో నేను 100 మందికి చెప్తా, అందరికి ఆనందం కలిగిస్తుంది సార్. నాకైతే చాలా ఆనందం సార్, ఆనందం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పుడు చాలా వరకు సార్ 2 months అయింది వాడబట్టి ఇది. నాకు కావ్య మేడం అని మేడం పరిచయం చేసింది. ఆమె చేయాలన్నారు సార్ నాకు ఇది మోకాళ్ళ నొప్పులు. నేను ఇది వాడి 2 నెలలు అయింది సార్ వాడబట్టి. చాలా వరకు మోకాళ్ళ నొప్పులు బాగా అయినాయి సార్ నాకు. ఇంతకుముందు సపోర్ట్ తీసుకొని నడిచేవాడిని, ఇప్పుడు 5 వరకు స్టెప్స్ నడుస్తాను. తర్వాత గ్యాస్ట్రిక్ కూడా నార్మల్ అయింది సార్. బీపీ ఉండేది, బీపీ మాత్రలు కూడా ఇప్పుడు వాడడం లేదు సార్. నాకు చాలా వరకు ఇది మాత్రం చాలా వండర్ఫుల్. ఇది లయన్ ప్రసాద్ సార్కి చాలా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచో ఉండే ప్రోడక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఉపయోగపడింది. చాలా మందికి నేను కూడా చాలా మందికి హెల్ప్ చేయాలని నేను నిశ్చయించుకున్నాను సార్. నేను ఆర్మీలో 30 ఏళ్ళు చేశాను సార్. అప్పటి నుంచి ఇబ్బందులు పడేవాడిని నేను. ఇప్పుడు చాలా వరకు మరమ్మలు చేసుకొని 10 మందికి హెల్ప్ చేయాలని నేను అనుకున్నాను సార్.